కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు పోతాము. రైట్. పావని గౌడ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే అండి. అంటే ముందుగా అసలు సవాళ్ళు ప్రతి సవాళ్ళ అంశానికి సంబంధించి అసలు మీ పార్టీ తరపు నుంచి మీరు ఏ అంశాలకు సంబంధించి కాంగ్రెస్ని ప్రశ్నించాలనుకుంటున్నారు, ఈ అంశాలు చెప్పండి, మిగిలినటువంటి అంశాల తర్వాత మాట్లాడదాం. ఇక పారిపోయేటోళ్ళ గురించి అంటే సవాళ్ళు విసిరేటోళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదండి. ఇంకొకటి ఏంటంటే ఈ సవాళ్ళు అనేటి రేవంత్ రెడ్డి అనేటి ఆయన ఇప్పుడు మొదలు పెట్టినాయి కాదు. డిసెంబర్ 9వ తారీఖు 2018వ తారీఖు నుంచి 2018 నుంచి మొదలు పెట్టిండు. ఏమని మొదలు పెట్టిండో ఒకసారి వినుర్రి. శాశ్వతంగా నేను రాజకీయాలను వదిలేస్తా. ఆనాడు 2018 డిసెంబర్ 9వ తారీఖు కొడంగల్లో నేను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పిండు. తప్పుకున్నది లేదు, రాజకీయాల నుంచి సన్యాసం పుచ్చుకున్నది లేదు. మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రైతులకు 100% రుణమాఫీ చేయకపోతే నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా, రాజీనామా చేస్తా అని గొగ్గోలు పెట్టిండు. ఇంతవరకు రైతులకు 100% రుణం మాఫీ చేసింది కూడా లేదు. ఇక రామ్మోహన్ అన్న చెప్పిండ్రు, రేవంత్ రెడ్డికి పెద్దల సభ అయినా పిల్లల సభ అయినా ఏ సభ పెట్టినా బూతులు మాట్లాడడమే పరమావధిగా పెట్టుకున్నాడు. అధికారంలోకి రాకముందు బూతులే మాట్లాడిండు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బూతులే మాట్లాడుతున్నాడు. ఒక తండ్రి వయసున్న ఆయనే, ప్రతిపక్ష నేత, ఆయన ఉద్యమ నాయకుడు, ఉద్యమం చేసి తెలంగాణ తీసుకొచ్చిన ఆయనే, ఆ తెలంగాణ తీసుకొచ్చిన ఆయనే అనే గౌరవం లేకుండా ఏ విధంగా అవాకులు చెవాకులు పేలుతున్నాడో, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నదో తెలంగాణ సమాజమే కాదు యావత్ భారతదేశం కూడా చూస్తున్నది. ఇక న్యాయ సభ అని ఒకటి పెట్టిండ్రు. మల్లికార్జున ఖర్గే గారు ఎందుకు వచ్చిండ్రండి తెలంగాణకు? 570 రోజులు అవుతుంది. ఆయన వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 570 రోజులు అయింది. 570 రోజులల్లా అంబేద్కర్ అభయహస్తం పథకం కింద, దళిత బంధు కింద 12 లక్షల రూపాయలు ఇస్తాము, కేసీఆర్ 10 లక్షలే ఇస్తున్నాడని చెప్పిండు. అంబేద్కర్ అభయహస్తం కింద 12 లక్షలు ఇచ్చిందనే షీట్ల మల్లికార్జున ఖర్గే వచ్చిండా? లేకపోతే 10వ తరగతి పాస్ అయిన పిల్లలకు 10,000, ఇంటర్ పాస్ అయిన వాళ్ళకు 12,000, డిగ్రీ వాళ్ళకు 15,000, పీజీ చేసిన వాళ్ళకు 1,00,000 రూపాయలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే దూర విద్య చేసిన వాళ్ళకు కూడా మేము స్కాలర్షిప్లు ఇస్తాము, డబ్బులు ఇస్తాము, అది ఇదని చెప్పిండు. దేనికోసం వచ్చిండు, దేనికోసం న్యాయం చేసిండ్రని, ఏం న్యాయం చేసిండ్రని తెలంగాణ రాష్ట్రంలో న్యాయ సభ అని పెట్టుకున్నారు. ఎల్బీ స్టేడియంలా 60,000 తలకాయలు తీసుకొచ్చి వీళ్ళకందరికి నేను జాబులు ఇచ్చిన అనేసి చెప్తున్నాడు. 60,000కు ఎవరికి జాబులు ఇచ్చిండండి? సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. 60,000 ఉద్యోగాలు కేసీఆర్ గారి నోటిఫికేషన్లు ఇచ్చి, ఎగ్జాములు పెట్టి నియామక పత్రాలు ఇచ్చేది ఆగిపోయింది. దానికి నియామక పత్రాలు ఇచ్చి నేను 60,000 ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పుకుంటాడు. మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలని ముద్దాడు కాంగ్రెస్ వాళ్ళకు వెన్నెతో పెట్టిన విద్య. ఇక వెంకటన్న అన్నాడు ఇందాక, మన బీజేపీ మోడీలు కేడీలు అన్నా కూడా సపరేకుంటున్నారు అని, బడే బాయి అన్నప్పుడేమో మెచ్చుకున్నారు రేవంత్ రెడ్డిని, ఇప్పుడు మోడీ గీడి అన్నప్పుడు అధికారం కోల్పోతారు అని చెప్తున్నారు. రెండు జాతీయ పార్టీలు కలిసే తెలంగాణలో బాపు కేసీఆర్ గారిని ఓడగొట్టిండ్రు అనేది వాస్తవం. ఇందాక వెంకటరెడ్డి అన్ననే చెప్పిండు. మేము అన్నడు అహంకారంతో మాట్లాడిండు కాబట్టి మేము ఓడించడం జరిగింది అని అన్నారు. ఇద్దరు కలిసి ఓడిచ్చిర్రు. ఓడించిన తర్వాత తెలంగాణ ప్రజలకు మరి 8 ఎంపీ సీట్లు పంచుకొని తెలంగాణ గాని తెలంగాణ ఏమన్నా న్యాయం చేసిండ్రా అంటే లేదు. ఇద్దరు కాదు భారతీయ జనతా పార్టీ, ఇద్దరు కాదు, కాంగ్రెస్ లేదు అప్పుడు, ఆ సీట్ లో లేదు కాంగ్రెస్, ఓన్లీ భారతీయ జనతా పార్టీ. అన్న ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? బిఎల్ సంతోష్ ఏంది, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఏంది, చంద్రబాబు నాయుడు వరద నీళ్ళు అనేసి చెప్పేసి వరద నీళ్లు వంట ఓడేంది, ఇవన్నిటికి ఎవరు సహకరిస్తున్నది అనేది తెలంగాణ సమాజం మొత్తం గ్రహిస్తున్నదన్న. బీజేపీ వెంకటరెడ్డి అన్న ఇందాక రేవంత్ రెడ్డి 100 సీట్లు వస్తాయి మాకు రాబోయే ఎన్నికలల్లా అనేసి ఒక ప్రగల్భాలు వలుకుతున్నాడు. రాబోయే ఎన్నికలల్లా 100 సీట్లు కాదు, కొడంగల్ నియోజకవర్గంలా ఇప్పటికిప్పుడు రాజీనామా చేసి రేవంత్ రెడ్డి వచ్చినా కూడా
గెలిచే ప్రసక్తి లేదు. ఇంకొకటి మీ కొత్తగా ఎన్నికైన రామచందర్ రావు అన్న కూడా చెప్తున్నారు బీజేపీకి తెలంగాణలో 100 సీట్లు వస్తాయని. 100 సీట్లు అని కలగనడం తప్ప కల సాకారం అయ్యేది లేదన్నా. బీజేపీని గాని కాంగ్రెస్ ని గాని తెలంగాణ రాష్ట్రంలో నమ్మే పరిస్థితిలో లేరు ఎవరు కూడా. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా కూడా, తెలంగాణకు రూపాయి రాకపోయినా కూడా, తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా రాకపోయినా కూడా, తెలంగాణలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టుల 2 పియర్స్ కుంగిపోతే దాన్ని మొత్తం బూచిగా చూపి నీళ్ళని ఎండబెడుతున్నారు. రైతు కూలీలు, కౌలు రైతులు అని ఇందాక మీరు మాట్లాడిండ్రు కదా, కౌలు రైతులు కెనాల్ల కాకతీయ కెనాల్ నుంచి వచ్చే నీళ్లను మోటార్లు పెట్టి పైపులు పెట్టి వాళ్ళు కౌలు తీసుకున్న భూములల్లో వస్తారు. ఇప్పటి వరకు కూడా కాకతీయ కెనాలు వానాకాలం పంట కోసం రైతన్నలకు నీళ్లు ఇస్తలేరు. సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఎన్ని విసిరినా కూడా నీళ్లు ఎత్తిపోయలేని అసమర్థ పాలన తెలంగాణలో జరుగుతున్నది. ఇప్పుడు కాళేశ్వరం నుంచి సుక్కా నీరు రాలేదన్నారు. కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోయకపోతే ఎల్ఎండి, మిడ్మానేరు, రంగనాయక సాగరు పంట పొలాలకు ఎందుకు అందుతలేవు? ఇన్ని రోజులు నీళ్లే రాలేదన్నారు. ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు రాకపోతే ఎందుకు ఎండిపోతున్నాయి పంటలు? ఎందుకు నీళ్లు సకాలంలో రైతన్నలకు ఇస్తలేరు? అది ఒక్కసారి చెప్పాలి. సవాలు విసిరిండు. 40 సార్లు ఢిల్లీకి పోయిండు. ఇప్పటికి ఇప్పుడు 18 నెలలు అవుతుంది. 2 లక్షల కోట్ల అప్పులు చేసిండు. సవాలు విసిరినోడు తెలంగాణలో ఉండాలి గాని ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి ఎందుకు వేయండి? అంటే సమాధానం లేక వేయండా? దేనికోసం వేయండి? అసలు ఎక్కడి నుంచి వస్తుంది స్క్రిప్ట్? ఎక్కడి నుంచి చదువుతాండు? ఏం చేస్తాండు? తెలంగాణ రాష్ట్రాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత అస్తావ్యస్తం చేస్తున్నాడు తెలంగాణ ప్రజలను. అసలు తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. రైతు బంధును 7 సార్లు వేసినా కూడా, 11 సార్లు వేసినా కూడా ఏనాడు కూడా రైతులను సంబరాలు చేసుకోర్రి అనేది చెప్పలేదు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య, బిడ్డలు వాళ్ళ ఇళ్లలోనే సంబరాలు చేసుకున్నారు. ఏదో ఆహా ఓహో అంతన్నాడు ఇంతన్నాడే అన్నట్టుగా ఏదో ఒక్కసారి రైతు భరోసా కూడా కాదు, అది రైతు బందే. రైతు భరోసా అంటే 15,000 ఎకరానికి. ఇప్పుడు 1000 రూపాయలు పెంచి, ఆ రైతు బంధు పథకం కింద 1000 రూపాయలు పెంచి రైతన్నలకు ఇచ్చి సంబరాలు చేసుకోరని వలుకుతాండు. సంబరాలు దేనికి చేసుకోవాలి? ఇప్పుడే కొత్తగా మొదలు పెట్టిండ్రా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధు పథకం ఉంది? దేనికి సంబరాలు చేసుకోవాలి? మీ సంబరాలు కాదు, మిమ్మల్ని బొంద పెట్టే టైం వచ్చింది. వానాకాలం పంటలు వేసే టైం వచ్చినా కూడా కెనాళ్ళ నీళ్లు ఇయ్యరు, ఆ మిడ్మానేర్ల నీళ్లుంటాయి, ఎల్ఎండీల నీళ్లుంటాయి, చెర్లల్ల నీళ్లుంటాయి, శెలకల్ల నీళ్లుంటాయి. ఏం తెలంగాణ తీసుకొస్తున్నారు? ఏం తెలంగాణ చేసిండ్రు మీరు ఈ 18 నెలల కాలంలో? రైతుల పరిస్థితి బాగాలేదండి. ఇది మీకు చెప్తున్నా నేను, వికాస్ గారు, మీ 4 సైట్స్ ద్వారా నేను చెప్పుకుంటున్నా. ఈ సవాళ్ళు, ప్రతి సవాళ్ళు అనేది మా రైతన్నల కోసమే విసురుతున్నాము, మా రైతన్నల కోసమే బాధపడుతున్నాము. రమ్మని చెప్పండి, సోమాజీ కూడా రమ్మని చెప్పినాం కదా ప్రెస్ క్లబ్ కాడికి. దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి అనేటోడు ఫ్లైట్ పట్టుకొని ఇప్పుడే దిగి రేపు పొద్దుగాల సోమాజీ కూడా రమ్మనండి. కేసీఆర్ ఎందుకండి? 100 లక్షల కేసీఆర్లు వస్తాయి రేపు, లక్షల కేసీఆర్లు వస్తారు రేపు. కేసీఆర్ గారు మాలాంటి వాళ్ళని మస్తు మందిని తయారు చేసిండు. మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పమనండి. ఆడబిడ్డలను వంచిండ్రు, ఆడబిడ్డలను మోసం చేసిండ్రు, దళిత సోదరులను మోసం చేసిండ్రు, ఎస్టీ సోదరులను మోసం చేసిండ్రు, నిరుద్యోగులను మోసం చేసిండ్రు, రైతులను మోసం చేసిండ్రు, తెలంగాణ మొత్తం మోసం చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఏమున్నదండి? ఎక్కడికి పోయినా కండ్లల్లో నీళ్లు వస్తున్నాయి తప్ప చేన్లల్లో నీళ్లు ఉంటలేవు. చెరువులలో ఊర్లలోకి రమ్మనండి చర్చ పెడదాం, రచ్చబండ కాడికి రమ్మనండి చర్చ పెడదాం. ఇంద్రం ఇల్లు అంటారు, వాళ్ళ బొందెన్లు ఎవరికి ఇచ్చిండ్రు? ఇల్లు ఇచ్చినాక వాళ్ళు ఇప్పుడు పూడిక దాన్ని తీసి బేస్మెంట్ లేపుకుంటే ఆ బేస్మెంట్ కు కూడా డబ్బులు ఇవ్వలేదు ఇంతవరకు. అప్పులు తీసుకుంటున్నారు. 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. మొత్తం ప్లానింగ్ తీసుకుంటే 16-17 లక్షలు అవుతున్నది. మిగతా 15 లక్షలు 10 లక్షల రూపాయలు ఎవరు కడతారు? సోనియమ్మ కడతదా, లేకపోతే ఇంద్రమ్మ కడతదా, లేకపోతే రాహుల్ గాంధీ కడతాడా, లేకపోతే చంద్రమ్మ కడతదా, రేవంత్ రెడ్డి గురువు ఎవరు కడతారు? ఏంటిది తెలంగాణ రాష్ట్రం? ఏమనుకుంటున్నారు? ఎందుకు ఇంత అస్తవ్యస్తం చేస్తున్నారు? కౌలు రైతులు, రైతు కూలీలు, ఆటో అన్నలు ప్రతి ఒక్కరు గోసపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు నెల డబ్బులు ఇస్తున్నాం, జీతాలు ఇస్తున్నాం అంటున్నారు. జీతాలేంది?
జీతాలు ఎవరైనా ఇస్తారు, టైం అటు ఇటు అవుతుంది. 1వ తారీఖు ఇవ్వకపోతే వాళ్ళు ఏం పస్తులున్నారు. కానీ రైతులకు సకాలంలో నీళ్లు ఇవ్వకపోతే, సకాలంలో ఎరువులు ఇవ్వకపోతే, సకాలంలో రైతు బంధు ఇవ్వకపోతే వాళ్ళు ఎక్కడికి పోతారు? ఎండనక వాడనక కష్టపడి రేపు వాళ్ళ పంట చేతికొస్తుందో రాదో అనే తెలిసి కూడా వాళ్ళు పండిస్తున్నారు. వాళ్ళు పండిస్తేనే కదా మన 4 ఏళ్ళు నోట్లకు పోతున్నాయి. ఎవరు పట్టించుకుంటున్నారండి? బీజేపీ వాళ్ళు పట్టించుకుంటలేరు. మా బండి సంజయ్ గారు అయితే కేంద్ర మంత్రి పదవి తోపిండు. ఇంతవరకు ఎల్ఎండి ఎండిపోతుంది కరీంనగర్ లా. ఆ ఎల్ఎండి కత్తలేడు, ఆడ కూసుంటలేడు. బనకచెర్ల నీళ్లు తరలించకపోతారు, దాని గురించి కూడా మాట్లాడతలేరు. మరి ఏందో అర్థమైతలేదు. ఏది బాలేదండి. న్యాయసభ కాదు, అది అన్యాయ సభ. ఎల్బీ స్టేడియం కు రమ్మని రేవంత్ రెడ్డి చెప్పిండు. సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ కు రమ్మని రామన్న చెప్పిండు. రామన్న ఏమనుకుంటు అల్లాటప్ప లీడర్ లెక్క కనబడతాడా రామన్న? దేశం మెచ్చిన నేత, దేశమే ప్రపంచమే గర్వించదగ్గ నేత. ఎవరికన్నా వచ్చిందా మ్యాగజైన్లలో ఇట్లా? ఎవరైనా మాట్లాడతారా ఆయన లెక్క ఇంగ్లీషు? ఎవరైనా మాట్లాడతారా? ఎవరైనా పర్ఫార్మెన్స్ చేస్తారా ఆయన లెక్క? ఇన్ని సంస్థలను, ఇన్ని కంపెనీలను తీసుకొచ్చి హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ ని పెంచింది కేటీఆర్ అన్న. కేటీఆర్ అన్ననే రేవంత్ రెడ్డికి చాలా ఎక్కువ. కేసీఆర్ కాదు, కేటీఆర్ అన్ననే రేవంత్ రెడ్డికి చాలా ఎక్కువ. ఎక్కడికి రమ్మంటే కానీ పావని గారు, ఇప్పుడు ఇది ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని డిసైడ్ చేయాల్సింది ప్రజలు. లేదు బీఆర్ఎస్ వాళ్ళు మా ప్రతిపక్ష నేత కేసీఆర్ కాదు కేటీఆర్ గారు అని చెప్తే సింపుల్గా ఉంటుంది కదా. ఇప్పుడు కేసీఆర్ గారిని పదే అసెంబ్లీకి రాండి, మీరు ప్రతిపక్ష నేతగా మాట్లాడండి, మీ సలహాలు ఇవ్వండి, ఇవన్నీ కూడా కాంగ్రెస్ వాళ్ళు విమర్శలు చేసే ఛాన్స్ ఇవ్వకుండా మీరు మంచిగా కేటీఆర్ గారిని మీ పార్టీకి సంబంధించి ప్రతిపక్ష నేతగా అనౌన్స్ చేస్తే అసెంబ్లీలో చాలా చక్కగా ఉంటుంది కదా. ఆయనతోటే ఉంటాయి సవాళ్ళు ప్రతి సవాళ్ళని. యాంకర్ గారు, విజయ్ గారు, అసలు అసెంబ్లీలో ప్రతిపక్ష బీజేపీ వాళ్ళని కానివ్వండి, బీఆర్ఎస్ వాళ్ళని కానివ్వండి మాట్లాడనిస్తున్నారా అండి? మైకులు కట్ చేస్తున్నారండి, మైకులు కట్ చేస్తున్నారు, కెమెరాలు కట్ చేస్తున్నారు. బీజేపీ మన ఒక అన్నగారు మాట్లాడితే ఆయన మాట్లాడుతుంటే మైకులు మ్యూట్ పెట్టిండ్రు. ఓకే, బీఆర్ఎస్ వాళ్ళు ప్రజల గురించి మాట్లాడినా వింటలేరు అసెంబ్లీ. రైట్.